దేవుణ్ణి వారు విసర్జించి వారు ఆ కన్నాను దేశంలో ఉన్నటువంటి మనుష్యులను వివాహాలు చేసుకుని వారి వలన వారు విగ్రహారాధకులుగా మారిపోవడం అనేది మనం చూస్తాం. దానివల్ల దేవుని దృష్టికి వారు పాపం చేసినట్లుగా దేవుడు వారిని దోషులుగా శిక్షించడం అనేది మొదలుపెట్టాడు. దేవుడు వారు చేసిన దోషాలను బట్టి వారిని శిక్షించి వారిని శత్రువుల చేతికి అప్పగించేయడం అనేది జరిగింది. శత్రువులు వారిని ఎంతో బాధలు పెట్టగా, ఇబ్బందులు పెట్టగా, వేదనలు కలగచేయగా ఎంతో దారుణంగా వారు బాధపడ్డారు అని మనం చూస్తాం. వారు దేవునికి శత్రువులుగా మారిపోయారు. దేవుడు వారికి శత్రువుగా మారిపోయాడు అని మనం చూస్తాం. మన పాపాలను బట్టి మన రక్షకుడైన దేవుడు మనకి శత్రువుగా మారిపోతాడు. మన పాపాలను బట్టి మన విమోచకుడైన దేవుడు మనకు విరోధిగా మారిపోతాడు. మన పాపాలను బట్టి మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని శిక్షించే దేవుడుగా మారిపోతాడు. మన పాపాలను బట్టి మనల్ని ఎంతగానో ఆదరించే దేవుడు చాలా దారుణంగా మనల్ని ఇరుకులకు, ఇబ్బందులకు గురి చేస్తాడు అన్న సంగతి మనము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మనల్ని బట్టే దేవుడు మన విషయంలో ఎలాగ మారాలో అలాగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాడు. మనం ఎలాగైతే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటామో రకరకాలుగా, అలాగే మనల్ని బట్టే దేవుడు కూడా మన విషయంలో రకరకాలుగా మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఎంతో ఘోరంగా మరి వారిని దేవుడు శత్రువుల చేతికి అప్పగించేయడం అనేది జరిగిందని మనం చూస్తాం. 3వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 5 నుంచి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి. యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా వారిని శత్రువులకు అమ్మివేసెను. వారిని ఇతర రాజ్యం యొక్క రాజు అయినటువంటి శత్రువుకు దేవుడు అప్పగించేశాడు. ఆ పాపాన్ని బట్టి వారిని దేవుడు శత్రువులకు అప్పగించేశాడు. 8 సంవత్సరాలు వారు ఆ శత్రువు చేతిలో బానిసలుగా, ఆ శత్రువు దగ్గర బానిసలుగా నివసించవలసి వచ్చింది. 8 సంవత్సరాలు వారిని ఆ శత్రువు బాధ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి వారి పాపాన్ని బట్టి వారు అక్కడ అన్య స్త్రీలను, అన్య మనుషులను పెళ్ళిళ్ళు చేసుకుని వారి వలన వారు ఏమైతే చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో అదే విగ్రహారాధన చేయడాన్ని బట్టి దేవుడుకు వారు దోషులైపోయారు. దేవుడు కోపం వారి మీద రగిలింది. దేవుడు శత్రువు చేతికి వారిని అప్పగించేశాడు. 8 సంవత్సరాలు వారు భయంకరమైనటువంటి వేదన అనుభవించారు. బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నారు, కానీ మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు దాసులుగా ఉన్నవారిని విడిపించాడు, ఐగుప్తు దాసులుగా ఉన్నవారిని. మరలా వారి పాపాలను బట్టి మరలా వారు దాసులుగా మారిపోయారు, బానిసలుగా మారిపోయారు. వేరే శత్రువు చేతికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. మనకు చాలాసార్లు తెలుసు, మనం చూస్తున్న ప్రతి దాంట్లోనూ కూడా మరి దేవుని పిల్లలు పాపం చేసినప్పుడు ఏం చేస్తాడు? శత్రువుల చేతికి అప్పగించేస్తాడు. మనం చెప్పుకున్నాం గత వారం, ఇశ్రాయేలీయులు చేసిన పాపాల్లో అతి ప్రధానమైన పాపాలు 2 ఏంటి? వారు అన్య మనుషులను పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మొట్టమొదటి అతి ప్రధానమైన పాపం. రెండవది, వారి వలన వారు విగ్రహారాధికులుగా మారిపోయి విగ్రహారాధన చేయడం అనేది చాలా పెద్ద పాపముగా ఎంచబడింది.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాపాలు మన ద్వారా జరగడానికి వీల్లేదు. ఏ విధంగానూ మన వివాహాల విషయంలో అటువంటి పాపం మనం చేయడానికి వీల్లేదు. మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఒక అన్య మనుషుల్ని మనం పెళ్ళిళ్ళు చేసుకుంటామో ఇంటిల్లిపాతి శాపగ్రస్తులైపోతారు. ఎవరండి? ఆ మనిషి చేసుకున్న మనిషి, ఆ మనిషి ఆడైనా మనిషి అయినా సరే ఆ మనుషులు శాపగ్రస్తులైపోతారు. అలాగే ఆ మనుషులు తల్లిదండ్రులు, అవతల తల్లిదండ్రులు యువతల తల్లిదండ్రులు కూడా శాపగ్రస్తులు అవుతారు. అలాగే అవతల అన్నదమ్ములు యువతల అన్నదమ్ములు, అవతల అక్క చెల్లెళ్ళు యువతల అక్క చెల్లెళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారి ఇంట్లో మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతారు ఆ పాపాన్ని బట్టి. ఆ పాపాన్ని బట్టి వారు శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత వారు చనిపోయే వరకు ఎంత భక్తి చేసినా వ్యర్థమే. వారు ఎన్ని సంవత్సరాలు ఎంతలాగా దేవుణ్ణి సేవించినా, దేవుణ్ణి పూజించినా, దేవుణ్ణి ఆరాధించినా ఇంకా వ్యర్థమే. ఎందుకంటే వారికి ఇంక రక్షణ దేవుడు ఏ మాత్రము కూడా ఇవ్వడానికి అనుమతించడు. ఎందుకంటే అది వాక్యంలో దేవునికి విరోధమైన పాపము. వాక్యంలో దేవునికి విరోధమైన పాపము. క్రైస్తవులే వివాహాలు చేసుకోవాలి, ఇశ్రాయేలీలనే వివాహాలు చేసుకోవాలి, దేవుడిని నమ్ముకున్న వారినే వివాహాలు చేసుకోవాలి. ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరికిచ్చి వివాహాలు చేయడానికి ఇష్టపడాలి? ఖచ్చితంగా దేవుని సంబంధులకు మాత్రమే, నీతిమంతులకు మాత్రమే, భక్తులకు మాత్రమే, పరిశుద్ధులకు మాత్రమే, దేవుని రాజ్యానికి దేవుడి చేత అనుమతించబడిన వారుగా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చి వివాహాలు చెయ్యాలి. ఖచ్చితంగా చేసుకునేవారు కూడా శాపగ్రస్తుల్ని వివాహాలు చేసుకోకూడదు. చేసుకునేవారు కూడా ఎవరిని వివాహాలు చేసుకోవాలి? పరిశుద్ధుల్ని మాత్రమే. పరలోక రాజ్యానికి హక్కుదారులుగా దేవుని చేత ఎవరైతే ఎంచబడ్డారో వారిని మాత్రమే వివాహాలు చేసుకోవాలి. ప్రేమలంటూ, దోమలంటూ, ఇష్టాలంటూ మనం రకరకాల కారణాలతో ఒకవేళ శాపగ్రస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే జీవితాంతము బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, ఇరుకులు అనుభవించాలి, ఇబ్బందులు అనుభవించాలి. తర్వాత ఆ పాపాన్ని బట్టి దేవుని రాజ్యానికి హక్కుదారులు అయ్యే అవకాశం కోల్పోతాము. ఆ పాపాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడితో కలిసి నివసించే అవకాశాన్ని మనము కలిగి ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట? 8 సంవత్సరాలు శత్రువు చేతికి అప్పగించేశాడు. 8 సంవత్సరాలు ఆ శత్రువు ఏం చేశాడట? బాధ పెట్టాడు. ఆ తర్వాత మనం చూద్దాం 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. 3వ అధ్యాయం 12వ వచనం నుంచి ఎన్ని సంవత్సరాలండి? ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులైరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనం చూస్తే మరలా ఇశ్రాయేలీలు దోషులుగా, ఏంటి ఆ దోషం? మళ్ళా అదే పాపము. దేవుడు అంతకుముందు 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నప్పుడు దేవుడికి వారు మొరపెట్టారు. దేవుడికి మొరపెడితే దేవుడు వారిని కరుణించి మళ్ళీ ఒక న్యాయాధిపతిని పంపించి విడిపించాడు. విడిపించిన తర్వాత ఇంకా పాపం చేయకుండా ఉండాలి కదా. విడిపించిన తర్వాత ఆ దోషం ఇంకా వారు చేయకుండా ఉండాలి కదా. కానీ మరలా అదే పాపం, మరలా అదే దోషం వారు చేశారు. మరలా అదే అన్యుల్ని వివాహాలు చేసుకోవడం, మరలా అదే విగ్రహారాధన మరలా చేస్తే మళ్ళా దేవుడు ఏం చేశాడండి? మోయాబు రాజు చేతికి అప్పగించేశాడు. ఎవరి చేతికి? మోయాబు రాజు చేతికి అప్పగించేశాడు. శత్రువు అయిన మోయాబు రాజు చేతికి అప్పగించేస్తే ఎన్ని సంవత్సరాలు వేదన అనుభవించారట? 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు మళ్ళా మోయాబు రాజు చేతి కింద బానిసత్వం అనుభవించారు. 18 సంవత్సరాలు మళ్ళా వాళ్ళు భయంకరమైనటువంటి నలుగుడు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించారు.
చూడండి, దాసులుగా వెళ్ళిపోయారంటే ఇంకా వాళ్ళకి కనీసం తినడానికి కూడా సరైన తిండి ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్ట ఉండదు, ఒక డబ్బు ఆదాయం సంపద ఏమీ ఉండదు. ఇంకా ఆ మనుషులు ఆడవాళ్ళని ఎలా వాడుకుంటారంటే బానిసలుగా మారిపోయినటువంటి ఆడవాళ్లను వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుంటారు. అలాగే యవనస్తులుగా ఉన్న వారిని చాలా భయంకరంగా వెట్టి పనులు వాళ్ళ చేత చేయించుకుంటూ ఉంటారు. ఎవరిని చంపేయాలనుకుంటే వాళ్ళని చంపేస్తారు. చాలా రకాలుగా బాధలు పెడతారు. వాళ్ళకి ఏమాత్రం ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటే, మందలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా స్వాధీనం చేసేసుకుంటారు. బానిసలుగా వెళ్ళిపోయారంటే భయంకరంగా ఉంటుందన్నమాట బ్రతుకు. వాళ్ళు దాసులుగా మారిపోయారంటే చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ బ్రతుకు. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా బాధలు పడారు. వీళ్ళ పాపాలను బట్టి మళ్ళీ ఎన్ని సంవత్సరాలండి శత్రువుల చేతికి అప్పగించబడి బానిసత్వంలో బతికవలసి వచ్చింది? 18 సంవత్సరాలు వారి పాపాన్ని బట్టి. చూడండి, వారిని దేవుడు శిక్షిస్తున్నా సరే వారు మారు మనసు పొందేవారు కాదు. సంవత్సరాలు బానిసలుగా బతుకుతున్నా సరే వారు చేసే పాపాన్ని వారు విడిచిపెట్టేవారు కాదు. వారు చేసే దోషాన్ని వారు విడిచిపెట్టేవారు కాదు. ఈ పాపం వల్లే కదా ఇన్ని సంవత్సరాలు బానిస బతుకు అనుభవించాం, ఈ పాపం వల్లే కదా ఈ రాజు చేతిలో బానిసలుగా వేదన అనుభవించాము, మనం దాసులం అయిపోయాము, కష్టాలు పడ్డాము, ఇరుకులు పడ్డాము, ఇబ్బందులు పడ్డాం, దేవుడు మనకి శత్రువు అయిపోయాడు, దేవుని దృష్టికి మనం దోషులం అయిపోయాం, ఈ పాపాన్ని ఇంకా చేయకూడదు మనం అని అనుకునేవారు కాదండి. ఈ పాపాన్ని మనం చేయకూడదని అనుకునేవారు కాదు. ఇశ్రాయేలీల చరిత్ర అంతా మనం చూస్తే, పాత నిబంధన అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే, మొదటి నుంచి లాస్ట్ వరకు ఆ పాపాన్ని వారు చేస్తూనే ఉన్నారు కదండి. ప్రతి గ్రంథంలోనూ కనబడుతుంది మనకి. ఖచ్చితంగా అన్యులను వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ప్రతి గ్రంథంలోనూ కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు విగ్రహారాధన చేయడం అనేది, దేవుడిని విసర్జించడం అనేది, విగ్రహారాధన చేయడం అనేది ప్రతి గ్రంథంలోనూ ఇశ్రాయేలీలు చేసినట్లుగా మనకి కనబడుతుంది ఎక్కువగా. ఆ పాపం చేసినప్పుడల్లా దేవుడు వారిని శిక్షించడం కూడా కనబడుతుంది. ఆ పాపం చేసినప్పుడల్లా దేవుడు భయంకరంగా వారిని ఎలాగా బాధలు పెట్టాడో, ఎలాగ తెగుళ్ళకు రోగాలకు అప్పగించాడో, ఎలాగ ఇరుకులకు ఇబ్బందులకు అప్పగించాడో, ఎలాగ కరువు కాటకాలకు అప్పగించాడో మనము చూసాం కూడా. కాబట్టి మరి దేవుడు మరలా వాళ్ళు అదే పాపం చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేయడం అనేది జరిగింది. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. చూడండి, 4వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మరలా ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి. యెహోవా మళ్ళా దేవుడు కోపం వారి మీద రగులుకుంది. దేవుడు అప్పుడు వారిని కనాను రాజుకి అప్పగించేశాడు. కనాను రాజు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని కఠినంగా బాధ పెట్టాడు అని రాయబడి. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 18 సంవత్సరాలు బానిసత్వంలో జీవించిన, 18 సంవత్సరాలు మోయాబు రాజు చేతి కింద బానిస బ్రతికిన వారిలో ఏం కలగలేదు? మారు మనస్సు కలగలేదు. దేవుడు మనల్ని శిక్షించేదే మారు మనస్సు కోసం. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? దేవుని బిడ్డల్ని మారు మనస్సు కోసం శిక్షిస్తాడు. దేవుడు శిక్షించినప్పుడు ఖచ్చితంగా మనకి ఏం రావాలి? మారు మనసు రావాలి. దేవుడు శిక్షించినప్పుడు మార్పు చెంద. దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షను బట్టి మనం చేసిన పాపాన్ని మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ శిక్షను బట్టి మనము ఆ పాపం మరలా చేయకూడదని జ్ఞానము తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని, భయము కలిగి జీవించాలి. దేవుడు శిక్షించినప్పుడు ఏ మాత్రమూ కూడా మరలా అదే పాపాన్ని కొనసాగించడానికి వీలు లేదు మనం. అయితే అక్కడ మనం చూస్తే వారు ఎంతలాగా శిక్షలు అనుభవిస్తున్నా వారు చేసే పాపం మాత్రం వారు విడిచిపెట్టలేదు. మళ్ళా అదే పాపం. ఏంటండి? మళ్ళా అదే పాపం. మళ్ళా అన్య స్త్రీలను, అన్య మనుషులను వివాహాలు చేసుకోవడం, మళ్ళా వారి వల్ల వీళ్ళు విగ్రహారాధన చేయడం, మళ్ళా యెహోవాను వారు విసర్జించేయడం. దేవునికి స్తోత్రం.
యెహోవాని వారు ఏం చేశారండి? విసర్జించేసి విగ్రహారాధకులుగా మారిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడట? కనాను రాజు చేతికి అప్పగించేశాడట. ఇప్పుడు ఎవరికి చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజ్యం యొక్క రాజుకి అప్పగించేయడం అనేది జరిగింది ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఎవరి చేతికి అప్పగించాడు? కనాను రాజు చేతికి అప్పగించేశాడు. కనాను రాజు 20 సంవత్సరాలు కఠినంగా బాధ పెట్టాడట ఇశ్రాయేలీల్ని. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అంతకుముందు 8 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ అదే పాపం చేస్తే 8 18 అయింది. మళ్ళా 18 సంవత్సరాలు బానిసలుగా శిక్షించినా సరే మారు మనసు పొందకపోతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. చూడండి, మారు మనసు పొందకపోతే శిక్షలు డబల్ అవుతూ ఉంటాయి. శిక్ష అంతకు ముందులాగా ఉండదు. తర్వాత వచ్చే శిక్ష మారు మనసు పొందకపోతే, ఒకసారి శిక్షించాడు, మారు మనసు పొందలేదు, మళ్ళీ అదే పాపం చేస్తే తర్వాత రెండోసారి శిక్షించేటప్పుడు శిక్ష రెట్టింపు అవుతుంది. రెండోసారి కూడా మారు మనసు రాలేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు, దేవుడి తట్టు తిరగలేదు. అప్పుడు మూడోసారి శిక్షించాడు దేవుడు, మళ్ళీ అదే పాపం చేయడం వల్ల మూడోసారి ఇంకా రెట్టింపు అవుతుంది శిక్ష. మళ్ళీ 4ఓసారి ఇంకా రెట్టింపు అవుతుంది, 5ఓసారి ఇంకా రెట్టింపు అవుతుంది, 6ఓసారి ఇంకా రెట్టింపు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన విశ్వాస గృహం, మన చర్చికి సంబంధించిన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులు, ఒక కుటుంబంలో ఒక మనిషి కోసం దేవుడు అదే చెప్పాడు. ఇప్పటికి 6 సార్లు శిక్షించాను. 6 సార్లు శిక్షించినప్పుడల్లా శిక్ష డబల్. ఏంటండి? శిక్షించినప్పుడల్లా శిక్ష డబల్ అవుతూనే ఉంటుంది, అవుతూనే వచ్చింది అని కూడా చెప్పడం అనేది జరిగింది. 7ఓసారి శిక్షించవలసి వస్తే ఇక మరణశిక్షే తప్ప ఇంకొక శిక్ష లేదు అని కూడా చెప్పడం జరిగింది ఒక కుటుంబంలో. నేను కూడా ఆ కుటుంబ సభ్యుల యొక్క మనుషులకు, ఆ మనిషి గురించి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం చెప్పడం కూడా జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7ఓసారి నేను శిక్షించవలసిన పరిస్థితి వస్తే ఇక ఏ శిక్ష? మరణశిక్షే. 6 సార్లు శిక్షించాను. మొదటిసారి కన్నా రెండో శిక్ష రెట్టింపోయింది, 3వ శిక్ష ఇంకా ఘోరంగా ఉంది, 4వ శిక్ష ఇంకా ఘోరంగా ఉంది, 5వ శిక్ష ఇంకా ఘోరంగా ఉంది, 6వ శిక్ష ఇంకా ఘోరంగా ఉంది. 7వ శిక్ష అనేది ఒకవేళ నేను శిక్షించవలసి వస్తే, ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుని నా వైపు మళ్ళుకుని నా తట్టు తిరగకపోతే, మరలా పాపంలో కొనసాగితే నేను శిక్షించవలసి వస్తే, ఈసారి నేను శిక్షించే శిక్ష ఏంటి? మరణశిక్ష అని చెప్పడం అనేది జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము శిక్షలు అమలవుతున్నప్పుడు మారు మనస్సు ఖచ్చితంగా పొందాలి. శిక్షలు వస్తున్నప్పుడు ఆ పాపాలు విడిచిపెట్టాలి. దేవుడి దగ్గర నుంచి శిక్షలు వస్తున్నప్పుడు ఏ శిక్ష అయితే వచ్చిందో, ఎంతలాగైతే మనం నలిగిపోయాం దాన్ని బట్టి మనము మార్పు చెందాలి. ఒకవేళ మనం ఏ పాపము చేయలేదనే భ్రమలో మనం ఉంటే, ఖచ్చితంగా ఏ పాపాలు చేస్తున్నామో, ఏ దోషాలు చేస్తున్నామో, ఏ అపరాధాలు చేస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా మనము దేవుడి దగ్గర కనిపెట్టుకుని ఏ దోషాలు, ఏ పాపాలు, ఏ అపరాధాలు అయితే మన ద్వారా జరుగుతున్నాయో ఆ కారణం చేతే ఈ శిక్షలు అమలవుతున్నాయని తెలుసుకుని మనం వెంటనే దేవుడి తట్టు తిరగాలి. వెంటనే ఆ పాపాలు విడిచిపెట్టాలి. వెంటనే దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందుకోవాలి. వెంటనే దేవుడి వైపు మళ్ళుకోవాలి. వెంటనే దేవుడికి ఇష్టలుగా మారాలి. వెంటనే దేవుడి కనికరాన్ని పొందుకోవాలి. వెంటనే దేవుని కనికరాన్ని పొందుకుని మనము ఏమవ్వాలి? రక్షించబడాలి. లేకపోతే ఎంతో దారుణాతి దారుణంగా ఉంటాయి పరిణామాలు. ముందుకు వెళ్ళే కొలది చాలా ఘోరంగా ఉంటాయి పరిణామాలు. మనము తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బానిసలుగాను జీవించవలసి వచ్చిందండి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు వాళ్ళు బానిస బ్రతుకులు అనుభవించవలసి వచ్చింది. చూడండి, 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. 6వ అధ్యాయం. మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి భూమి పంటను పాడు చేసి
ఒక గొర్రె కానీ, ఒక గాడిద కానీ, ఒక ఎద్దు కానీ, ఏది జీవన సాధనమైనది ఏది కూడా ఇశ్రాయేలీయులకు శత్రువులు ఉండనివ్వలేదు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఎటండి, ఇశ్రాయేలీయులు ఇప్పుడు పాపం చేస్తే ఎవరి చేతికి అప్పగించేశాడు? మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. 7 ఏండ్లు మిద్యానీయులు మిక్కిలి భయంకరమైనటువంటి కష్టాలను, హీనదశ అనుభవించవలసి వచ్చింది వారు పెట్టిన కష్టాలకు. ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మరలా వారు పాపం చేయడం వల్ల, మరలా వాళ్ళు దోషులైపోవడం వల్ల, మరలా వాళ్ళు అదే పాపం చేయడం వల్ల దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించేస్తే 7 సంవత్సరాలట మొత్తం వాళ్ళకు ఉన్నవేమీ లేకుండా చేసేసారట శత్రువులు. వాళ్ళకి మందలేమీ లేకుండా చేశారు. వారి భూమి పంటంతా పాడు చేసేసారట. వారి భూములన్నీ పాడు చేసేసారట. వారికి ఏమీ లేకుండా చేసేసారట. మిక్కిలి హీన దశకు చేరుకున్నారు ఇశ్రాయేలీయులు. ఎటండి, మిక్కిలి హీన దశకు చేరుకున్నారు ఇశ్రాయేలీయులు. దేన్ని బట్టి? వారి పాపమును బట్టి. దేన్ని బట్టి? వారి పాపమును బట్టి వారు మిక్కిలి హీన దశ అనుభవించవలసి వచ్చింది. నిజానికి దేవుని పిల్లలు ఎటువంటి స్థితి అనుభవించాలి? దేవుని పిల్లలు దేనికి వారసులు? ఆశీర్వాదాలకు వారసులు. దేవుని పిల్లలు దీవెనలకు వారసులు. దేవుని పిల్లలు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని పిల్లలు వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని పిల్లలు రోజు రోజుకి ఏమవ్వాలి? ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళుతూ ఉండాలి. కానీ వీళ్ళు మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారట. భయంకరంగా కరువు కాటకాలు అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంక వీళ్ళ దగ్గర ఏమీ లేకుండా చేసేసారు శత్రువులు. ఏమీ లేకుండా ఊడ్చేశారు మొత్తం అన్నీని. పంటలు పాడు చేసేసారు. మందలను పట్టుకుని వెళ్ళిపోయారు. ఇళ్ళు వాకుళ్ళన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. భయంకరంగా వారిని బాధలు పెడితే మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. కాబట్టి వారి పాపాలను బట్టి వారు అలాగా అనుభవించవలసి వచ్చిందని దేవుని వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చూడండి 8వ అధ్యాయం 33వ వచనం. 8వ అధ్యాయం 33. మరలా బయలులను అనుసరించి బయల్పెరీతును. చూడండి, ఎంత హీనదశ అనుభవించినా బుద్ధి రావటం లేదు. ఎంత బాధలు అనుభవించినా, ఎన్ని శిక్షలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎంత కరువు అనుభవించినా, ఎంత భయంకరమైనటువంటి పరిణామాలు అనుభవించినా మారు మనస్సులు లేవు. ఏమి లేవటండి? మారు మనస్సులు. వీళ్ళని ఎందుకు శిక్షిస్తున్నాడు? మాటికి సంవత్సరాల తరబడి శత్రువుల చేతికి ఎందుకు అప్పగించేస్తున్నాడు? శత్రువులు మిక్కిలి బాధలు కలిగించేలాగా ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? ఎంతో హీనదశ ఇప్పుడు వరకు ఎందుకు అనుభవించారు? సంవత్సరాలు. నిజానికి కనాను దేశం వెళ్ళిన తర్వాత, వాళ్ళు స్వాతంత్రం పొందుకుని కనాను దేశం వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి వాళ్ళ జీవితాలు? కనాను దేశం వెళ్ళిన తర్వాత ఎలాగ ఉండాలి వాళ్ళ బ్రతుకులు? కనాను దేశంలో ఎలాగ ఉండాలి వాళ్ళ స్థితి? ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించాలి? ఎలాంటి దీవెనలు అనుభవించాలి? ఎలాంటి అద్భుతమైనటువంటి స్థితిని అనుభవించాలి? కానీ వెళ్ళిన కొంతకాలం నుంచే మరలా బానిసత్వము, వెళ్ళిన కొన్ని సంవత్సరాల నుంచే మళ్ళా హీనదశ, వెళ్ళిన కొన్ని సంవత్సరాల నుంచే మళ్ళా బాధలు, వెళ్ళిన కొన్ని సంవత్సరాల నుంచే మళ్ళా శత్రువుల చేతికి అప్పగించబడ్డం, మళ్ళా దాసత్వం అనుభవించడం, మళ్ళా బానిసత్వం అనుభవించడం. స్వాతంత్రం దేవుడిచ్చాడు, స్వేచ్ఛ దేవుడిచ్చాడు, ఆశీర్వాదం దేవుడిచ్చాడు. కానీ నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేదు. పాడు చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. దేన్ని బట్టి? వారి పాపములను బట్టి. ఏంటి వారు చేస్తున్న పాపము? కంటిన్యూగా వారు చేస్తున్న పాపం ఏంటి? ఆ కనాను దేశంలో ఉన్నటువంటి మనుషులను పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఏంటి? వాళ్ళ దేవతలను, వాళ్ళ దేవుళ్ళను పూజించడం, యెహోవాను విసర్జించేయడం. ఇది రొటీన్గా మారిపోయింది కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత. ఎవరికి? ఇశ్రాయేలీయులకి.
దాన్ని బట్టి దేవుడు కోపం రగులుకుంటున్నా, దాన్ని బట్టి దేవుడు ఘోరంగా శిక్షిస్తున్నా, దాన్ని బట్టి ఘోరంగా శత్రువుల చేతికి వారు అప్పగించబడుతున్నా, దాన్ని బట్టి ఘోరంగా మిక్కిలి బాధలు అనుభవిస్తున్నా, మిక్కిలి హీనదశ అనుభవిస్తున్నా మారు మనస్సు పొందటం లేదు. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తే 33వ వచనంలో మళ్ళా ఏం చేశారట, మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయల్పొరీతునకు తమకు ఏంటి దేవతగా చేసుకునిరి, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వారు మరలా అలాగా ఇచ్చేస్తారు. 10వ అధ్యాయం 6 నుంచి చదువుదామా. 10వ అధ్యాయం ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. మరలా వాళ్ళు అదే పాపము. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అస్తారోతు అని సిరియన్ల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితక కొట్టి అణిచివేసిరి. ఎన్ని సంవత్సరాలట? 18 సంవత్సరాలు చితగొట్టి వాళ్ళు అణిచివేశారు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 18 సంవత్సరాలు శత్రువుల చేతుల్లో భయంకరమైనటువంటి పరిణామాలు అనుభవించవలసి వచ్చింది. 18 సంవత్సరాలు మరలా దేవుడు ఉగ్రతను వారు అనుభవించవలసి వచ్చింది. మరలా 18 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు మిక్కిలి శ్రమ అనుభవించడం అనేది జరిగింది. చితక కొట్టి అణిచివేశారట శత్రువులు. ఏం చేశారట? చితక కొట్టి శత్రువులు వారిని అణిచివేశారు. 18 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును. మన పాపాలే మనల్ని పట్టుకుంటాయి. మన పాపాల వల్లే మనకు కష్టాలు వస్తాయి. మన పాపాల వల్లే శ్రమలు వస్తాయి. మన పాపాల వల్లే ఇరుకులు వస్తాయి. మన పాపాల వల్లే ఇబ్బందులు వస్తాయి. మన పాపాల వల్లే రోగాలు వస్తాయి. మన పాపాల వల్లే కరువు వస్తుంది. మన పాపాల వల్లే లేమి వస్తుంది. మన పాపాల వల్లే సమాధానం పోతుంది. మన పాపాల వల్లే సంతోషం పోతుంది. మన పాపాల వల్లే అభివృద్ధి పోతుంది. మన పాపాల వల్లే ఆశీర్వాదం పోతుంది. మన పాపాల వల్లే లేనిపోని పరిణామాలు అనేక రూపాలుగా, అనేక విధాలుగా, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక బాధలు అనుభవించవలసి వస్తుంది. ఎన్ని రకాలైనటువంటివి మనం అనుభవించినా మనం తెలుసుకోము. మా పాపాల వల్లే, నా దోషాల వల్లే ఇది నేను అనుభవిస్తున్నాను. ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు, ఎన్ని రూపాలుగా, ఎన్ని ఇబ్బందులు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని రోగాలు అనుభవించినా, ఎంత లేమి అనుభవించినా, ఎంత కరువు అనుభవించినా, ఎన్ని రకాలైనటువంటి పరిణామాలు అనుభవించినా మనం ఎప్పుడూ ఒప్పుకోము. ఏంటి? నేను ఏ పాపము చేయలేదు అని అంటాను తప్ప నేను పాపిని. కానీ దావీదు చూస్తే అతడు చాలా భయంకరంగా నలిగిపోతున్న సమయంలో నిజానికి అతడు ఏ పాపము చెయ్యకపోయినా అతడు ఎప్పటికప్పుడు ఒప్పుకునేవాడు. నా పాపాలను బట్టే, నా దోషాలను బట్టే, నా అపరాధాలను బట్టే ఇలాగ నేనున్నాను.
నిజానికి ఆ పరిస్థితి అతని పాపాలను బట్టి వచ్చింది కాదు, అతని దోషాలను బట్టి వచ్చింది కాదు, అతని ఇరుకులను బట్టి వచ్చింది కాదు, అతని యొక్క దేవుడికి విరోధంగా చేసిన పనులను బట్టి వచ్చింది కాదు. కానీ ఆ 13 సంవత్సరాలు అతడు భయంకరంగా నలిగిపోయిన 13 సంవత్సరాలు కూడా అతడు చేసిన ప్రార్థన ఒకటే, నేను పాపిని, నా పాపాలను బట్టే ఆరోగ్యం పోయింది, నా పాపాలను బట్టే నేను ఇంత ఘోరంగా నేను వేదన అనుభవిస్తున్నాను, నా దోషాలను బట్టే. దేవునికి స్తోత్రం కలు. ఈనాడు మన పాపాలను బట్టే, ఒరిజినల్గా నిజంగా మన పాపాలను బట్టే మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా సరే మనం ఆ ప్రార్థన మాత్రం చెయ్యము. ఏ ప్రార్థన? దేవా, నేను అనుభవిస్తున్న కష్టాలు నా పాపాన్ని బట్టే, నా కుటుంబ సభ్యుల పాపాన్ని బట్టే, మా ఇంటి వారు అందరూ చేసిన పాపాలను బట్టే మేము ఈ విధంగా కష్టాలు అనుభవిస్తున్నాము, ఇరుకులు అనుభవిస్తున్నాం, ఇబ్బందులు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, వేదనలు అనుభవిస్తున్నాం, రోగాలు అనుభవిస్తున్నాం, రకరకాలుగా ఇలాగ అయిపోతున్నాము. దానికి కారణం మేమే, దానికి కారణం నేనే, దానికి కారణం నా దోషమే, దానికి కారణం నా పాపమే, దానికి కారణం నేను చేసిన ఈ అపరాధమే, నేను లేదంటే మా కుటుంబ సభ్యులు చేసిన అపరాధం ఇదే, అందుకనే అని ఎప్పుడూ ప్రార్థన చెయ్యం మనం. ఎందుకంటే మన దృష్టికి మనము ఏ పాపము చేసిన వారం కాదు, మన దృష్టికి మనం నీతిమంతులు, మన దృష్టికి మనలో ఎప్పుడు ఏ పాపము లేదు అనే అభిప్రాయం అనేది బలంగా పనిచేస్తుంది. నేను మంచి భక్తుడిగా ఉన్నాను, మంచి భక్తురాలిగా ఉన్నాను, మంచి క్రైస్తవుడిగా ఉన్నాను, మంచి క్రైస్తవురాలిగా ఉన్నాను, మంచి విశ్వాసిగా ఉన్నాను అనే అనుకుంటాం తప్ప మనము దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసిన పాపాలను ఎప్పుడూ కూడా మనము పట్టుకోము, వాటిని కనుగొనము, వాటిని పరిశీలన చేసుకోము, వాటి గురించి ఆలోచించము. వాటిని చేసేది మనమే, కానీ వాటిని చేసినప్పుడు కూడా మనము పాపం చేస్తున్నామనే భావన మన అంతరంగంలోనికి రానే రాదు. పాపం చేస్తున్నామనే ఆలోచన అంతరంగంలోనికి రానే రాదు. ఎవడో చేయలేదు ఆ పాపం, ఇంతకీ మనమే చేసాం. ఎవడో చేయలేదు భర్తే చేశాడు, ఎవడో చేయలేదు భార్య చేసింది, ఎవడో చేయలేదు కూతురే చేశాడు, ఎవడో చేయలేదు కొడుకే చేశాడు, ఎవడో చేయలేదు బయటోడు, ఇంట్లో మనిషే లేదంటే ఇంట్లో మనుషులే ఆ పాపములు చేసిన వారు. కానీ ఎవ్వరూ కూడా నేను పాపిని, నేను దోషిని, నేను అపరాధిని, నేను ఈ పాపం చేశాను, మేము అందరం కలిసి, మా ఇంటివారు అందరం కలిసి అపరాధం చేశాము, మేమందరం ఈ తప్పు చేశాము, మేమందరం ఈ పొరపాటు చేశాము, మేమందరం ఈ దుష్కార్యం చేశాము అని ఏ మనుషులు ఎప్పుడూ కూడా ఒప్పుకోరు. ఎన్ని శిక్షలు వచ్చినా ఒప్పుకోరు, ఎన్ని శిక్షలు అమలవుతున్నా ఒప్పుకోరు, ఎన్ని రకాలుగా దేవుడు నలగొడుతున్నా ఒప్పుకోరు, ఎన్ని రకాలుగా దేవుడు బాధలు కలగజేస్తున్నా సరే ఒప్పుకోరు. కానీ దేవా నేను పాపిని అని ఒప్పుకోరు, కానీ నా పాపాలను బట్టే ఈ పరిస్థితి నాకు వచ్చిందని ఒప్పుకోరు. కానీ ఈ శిక్ష తీసివేయి, లేదంటే ఈ నలుగుడు తీసివేయి, లేదంటే ఈ రోగం తగ్గించు, ఈ వ్యాధి తగ్గించు, ఈ కష్టం తీసివేయి, ఈ బాధ తీసివేయి, ఈ ఇరుకు తీసివేయి, ఈ ఇబ్బంది తీసివేయి, ఈ కరువు తీసివేయి, ఈ లేమి తీసివేయి, సమృద్ధిని దయచేయి, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచు, నన్ను ఇలా చెయ్యి అని అడుగుతాం తప్ప ప్రార్థనలో దేవా నేను చేసిన పాపానికి తగిన జీతాన్ని నేను అనుభవిస్తున్నాను, నేను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను, ఇది నాకు న్యాయమే, నువ్వు నాకు పంపించిన ఈ శిక్ష న్యాయమే, నేను చేసిన పాపాన్ని బట్టి నువ్వు నాకు పంపించిన ఈ శిక్ష న్యాయమే ప్రభువా అని ఎవరన్నా ప్రార్థన చేస్తారా? ఎవ్వరూ చేయరండి. అందుకనే ఆ శిక్షలు పోవడమో జరగదు, అందుకనే ఆ శిక్షల నుంచి విడుదల పొందుకోవడమో జరగదు, అందుకనే ఆ శిక్షల నుంచి బయటికి రావడమో జరగదు. ఎంతోమంది క్రైస్తవుల జీవితాల్లో ఈనాడు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా మనం అలాగ ఉండకూడదు. ఇప్పుడు వీరు చేసిన పాపాలను బట్టి ఏం చేశాడంటే దేవుడు మరి శత్రువులకు మరలా అప్పగించేశాడు. శత్రువులకు అప్పగించేస్తే 18 సంవత్సరాలు చితక్కొట్టి అణిచివేశారట. 18 సంవత్సరాలు మిక్కిలి శ్రమ అనుభవించారట వారి పాపాలను బట్టి శత్రువుల వలన. ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. 13వ అధ్యాయం 1వ వచనం. 13వ అధ్యాయం ఈసారి ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు.
40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడు దేవుడు. 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు అనబడిన శత్రువుల చేతికి అప్పగించేశాడు. మరలా వాళ్ళు అదే పాపము కొనసాగించారు. మరలా మారు మనసు పొందకుండా మరలా వాళ్ళు అదే పాపము దేవుని దృష్టికి చేసినప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుడు శత్రువుల చేతికి అప్పగించేశాడు, ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడు. ఫిలిష్తీయుల చేతుల్లో 40 సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు. 40 సంవత్సరాలు ఫిలిష్తీయులకి దాసులుగా మారిపోయారు. 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు చాలా బాధలు పెట్టారండి. ఎవరిని? ఈ యొక్క వారిని. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో దారుణాతి దారుణమైనటువంటి పరిణామాలు మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల గ్రంథం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు జరిగినాయో అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు భయంకరంగా దేవుని శిక్షలు అనుభవించిన వారిగానే ఉన్నారు తప్ప సమాధానం, సంతోషం, ఆశీర్వాదం, అభివృద్ధి, ఐశ్వర్యము ఇలాంటివేవి కూడా వాళ్ళు పొందుకున్న వారుగా లేరు. ఏ మాత్రము కూడా మారు మనస్సులు వాళ్ళు పొందుకున్న వారుగా లేరండి. దేవునికి స్తోత్రం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక వారి పాపము దేవుని దృష్టికి బహు గొప్పదాయను అంటే చాలా పెద్దదిగా కనబడింది వారి పాపం. ఎవరు ఆ పాపం చేసిన వారు? ఏలీ కుమారులు. ఏలీ కుమారులు అంటే ఎవరు? యాజకులు. ఏలీ ఎవరు? యాజకుడు. ఏలీ కుమారులు ఎవరు? యాజకులు. యాజకులయ్యుండి వారు పాపం చేశారు. యాజకులు చేసిన ఆ పాపం చాలా పెద్దదిగా దేవుడి దృష్టికి కనబడింది. యాజకులు చేసిన పాపం చాలా చెడ్డదిగా దేవుడి దృష్టికి కనబడింది. యాజకులుగా ఉన్నవారు ఏ మాత్రము అలాంటి పాపాలు చేయడానికి వీల్లేదు. యాజకులుగా ఉన్నవారు ఎప్పుడూ పరిశుద్ధులుగానే ఉండాలి, పవిత్రులుగానే ఉండాలి. యాజకులుగా ఉన్నవారు ఖచ్చితంగా ధర్మశాస్త్రానుసారంగానే జీవించాలి. యాజకులుగా ఉన్నవారు ఏ పాపము, ఏ దోషము, ఏ అపరాధము వారి జీవితంలో ఏ రూపంగానూ కూడా జరగకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఈ యాజకులు ఎలాగున్నారు? మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారట. ఎలాగున్నారు? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయిచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తెపాలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకులు తన కొరకు తీసుకునిను. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగా చేయిచూ వచ్చిరి. ఏం చేస్తున్నారు? బలి అర్పించడానికి తీసుకొచ్చిన బలి పశువు యొక్క మాంసాన్ని వధించి అందులో పెడితే, ఒక పాత్రలో పెడితే ఈ యాజకులు ఏం చేస్తున్నారు? దాన్ని మనుషుల్ని పంపించి కొన్ని కుక్కలు లాంటివి ఇచ్చి పంపించి ఆ బొరుసుల్లో, ఆ తెపాలలో ఉన్నటువంటి ఆ పచ్చి మాంసాన్ని గుచ్చుకుని
ఎంతైతే వచ్చిందో అంతా పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా తప్పు, ఇలా చేయకూడదు, ఇది మీరు తీసుకోకూడదు, ఇది దేవునికి బలి అర్పణగా అర్పించడానికి తీసుకొచ్చింది అని ప్రజలు ఎంత చెప్పినా వారు ఏం చేసేవారు కాదట, వినేవారు కాదు. యాజకులు మాకు ఇది కావాలి, మాకు పచ్చి మాంసం కావాలి, మేము ఇష్టం వచ్చినట్టు కావాలి, దేవుడికి అర్పించబడకముందే దాన్ని తీసేసుకోవడం అనేది జరిగేది. వారు తీసుకోకూడదు కూడా వారు తీసుకోవడం అనేది జరిగేది. ఈ విధంగా మరి వారు తీసుకొచ్చిన మాంసాన్ని అంతటినీ కూడా వాళ్ళు తీసేసుకునేవారట. అది దేవుని దృష్టికి ఎలా కనబడింది? పాపముగా కనబడింది. ఇదియుగాక వారు కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచు వచ్చెను. ఈ క్షణమందే వారు కొవ్వును దహింతురు. తర్వాత నీకు మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతం చేత తీసుకుందును అని చెప్పి బలవంతంగా ఇంకా కొవ్వును దహించకుండా దేవుడికి దాన్ని అర్పించకుండా ఏం చేసేవారట, పట్టుకుని వెళ్ళిపోయేవారట పచ్చి మాంసాన్ని. అది దేవుని దృష్టికి ఎలాగుంది? ఎంతో ఘోరమైన పాపముగా ఎంచబడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాజకులు అలా మాంసాన్ని తీసుకోకూడదు. యాజకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పచ్చి మాంసాన్ని తీసుకుని వాళ్ళు భుజించకూడదు. యాజకులు దేవుడికి అర్పించకుండా, కొవ్వును దహించకుండా, దాన్ని అర్పణగా అర్పించకుండా ముందుగా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. కానీ వాళ్ళు ఏం చేసేవారట, తీసేసుకునేవారు, బలవంతంగా తీసేసుకునేవారు. మనుషుల్ని పంపించి మనుషుల దగ్గర ఆ మనుషుల చేత బలవంతంగా దాన్ని తీసుకుని దేవుని దృష్టికి ఏం చేశారు, పాపము చేశారు. యాజకత్వంలో అలా జరగడానికి వీల్లేదు, కానీ వారు అలాగా పాపము చేశారు. చూడండి 22వ వచనం. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయును ఏం చేసేవారట, దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చే స్త్రీలతో ఈ యాజకులు ఏం చేసేవారట, సైనించేవారట. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, శుభ్రం చేయడానికి వచ్చే స్త్రీలు, ఇశ్రాయేలీయులు స్త్రీలు ఎవరైతే వచ్చేవారో వాళ్ళని బలవంతంగా వాళ్ళు అనుభవించేవారు. బలవంతంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళతో ఆ పాపం చేయకూడదని తెలిసినా, యాజకులు అలాంటి పాపం చేయకూడదని తెలిసినా సరే ఆ సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో సైనించి చాలా పాపము చేశారు. యాజకులుగా ఉన్న వీరు చాలా పాపం చేశారు. అందుకనే దేవుడికి ఎలా కనబడిందంటే వాళ్ళ పాపము, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. కాబట్టి యాజకులుగా ఉండి అలాంటి పాపాలు చేయడం వల్ల చాలా కోపం వచ్చింది దేవుడికి. దేవుడు అప్పుడు ఏం చేశాడు ఆ యాజకుల్ని? చూడండి 11వ వచనము, 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం. హోఫ్నీ ఫీనేహాస్ అనే ఆ ఏలీ యొక్క కుమారులైన యాజకులు ఇద్దరు కూడా ఏమయ్యారు? హతులైరి, చచ్చిపోయారు. ఆ యాజకులకు తర్వాత ఏం శిక్ష విధించాడు? వారి పాపాలను బట్టి మరణ శిక్ష విధించాడు. ఆ యాజకులు ఎవరైతే ఉన్నారో, ఆ పాపం చేసిన ఆ ఇద్దరు యాజకులు ఎవరైతే ఉన్నారో, ఏలీ కుమారులైనటువంటి ఆ హోఫ్నీ ఫీనేహాస్ అనే యాజకులు ఇద్దరిని కూడా తర్వాత ఏం చేశాడు దేవుడు? మరణ శిక్ష విధించి హతమార్చేశాడు. తర్వాత వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు యుద్ధంలో. తర్వాత శత్రువుల చేతుల్లో యాజకులిద్దరూ ప్రాణాలు పోయాయి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు వారి పాపాన్ని బట్టి వారికి పంపించిన ప్రతిఫలం ఏంటి? మరణము. చదవండి ఒకసారి, ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చెప్తున్నాడు దేవుడు.
ఉమ్, ఉమ్, ఉమ్. తన కుమారులు ఏలీ కుమారులు తమ్మును తాము వారు చేసిన పాపాలను బట్టి వారు దేవుని దృష్టికి ఎలాగా అయిపోయారు? శాపగ్రస్తులైపోయారు. యాజకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే, ఎవరైనా పాపం చేస్తే దేవుని దృష్టికి వారు ఏమైపోతారు? శాపగ్రస్తులైపోతారు. సేవకులు పాపం చేస్తే శాపగ్రస్తులు ఎవరో అని అనుకోవద్దు. విశ్వాసులు పాపం చేస్తే శాపగ్రస్తులు ఎవరో అనుకోవద్దు. ఆడవాళ్ళు పాపం చేస్తే శాపగ్రస్తులు ఎవరు అనుకోవద్దు. పెద్ద వయసు వాళ్ళు పాపం చేస్తే శాపగ్రస్తులు ఎవరు అని అనుకోవద్దు. యవనస్తులు పాపం చేస్తే శాపగ్రస్తులు ఎవరు అని అనుకోవద్దు. ఏ వయసు వారైనా సరే, దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని భక్తులుగా ఉన్నవారు, వారు విశ్వాసులైనా సరే, యాజకులైనా సరే, ఏ వయసు వారైనా సరే, దేవుని దృష్టికి పాపం చేస్తే వారు వెంటనే ఏమైపోతున్నారు? శాపగ్రస్తులైపోతున్నారు. దేవుని దృష్టికి వారు శాపగ్రస్తులైపోతే దేవుడి శిక్ష వారు అనుభవించవలసిందే. ఏమంటున్నాడు ఇక్కడ? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు, తండ్రి అయిన ఏలీ తెలుసుకుని కూడా, గుర్తించి కూడా, విని కూడా వారిని అడ్డగించలేదు. తండ్రి ఆ ఇద్దరు కొడుకులను తండ్రి అయిన ఏలీ ఏం చేయలేదట? పాపం చేస్తుండగా అడ్డగించలేదు. గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. ఏలీ కొడుకులు పాపం చేస్తున్నారని తెలిసి కూడా తండ్రి అయిన ఏలీ, యాజకుడైన ఏలీ ఏం చేయలేదట? అడ్డగించలేదు. పాపము చేసే మనిషి ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఆ మనిషిని ఏం చేయాలి? అడ్డగించాలి. అడ్డగించడం అంటే ఏంటి? ఆపాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను చూపించాలి. ఆ పాపం చేయడానికి వీలు లేదని వాళ్ళు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి, శిక్షించాలి. లేదంటే ఆ పాపం చేయొద్దు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఆ పాపం చేస్తున్నప్పుడు ఆ పాపం చేసే మనిషిని ఏం చేయాలి? అడ్డగించాలి. ఏం చేయాలండి? అడ్డగించాలి ఖచ్చితంగా. అడ్డగించలేనందుకు ఏలీ కూడా మరణం పొందవలసి వచ్చింది. అడ్డగించలేనందుకు చాలా శిక్ష ఏలీ ఇంటివారి అందరూ అనుభవించవలసి వచ్చింది. కాబట్టి ఏలీ అయిన తండ్రి అయినటువంటి ఏలీ ఆ కొడుకులు పాపం చేస్తుంటే ఏం చేయలేదట? అడ్డగించలేదంట. అది కూడా పాపమే అవుతుంది. పాపం చేసే మనిషిని, అతని ఇంటివారు ఆ పాపం చేసే మనిషిని ఆ పాపం విషయంలో అడ్డగించకపోతే దేవుని దృష్టికి ఆ అడ్డగించకపోవడం కూడా పాపమే అవుతుంది. పాపం చేసినవాడు ఏ శిక్ష అనుభవించాలో, పాపం చేసే మనిషిని అడ్డగించలేనివాడు కూడా అదే శిక్ష అనుభవించాలి. దేవుడి దగ్గర నుంచి శిక్ష వచ్చినప్పుడు పాపం చేసే మనిషిని అడ్డగించలేనివాడు కూడా ఏం చేయాలి? అదే శిక్ష ఆ పాపం చేసిన మనిషితో పాటు అనుభవించాలి. ఏలీ చచ్చిపోయాడు, ఏలీ కొడుకులు చచ్చిపోయారు కదా. ఏలీ చచ్చిపోయారు, ఏలీ కొడుకులు కూడా చచ్చిపోయారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాజకులయ్యుండి, సేవకులయ్యుండి కుటుంబం అంతా ఊడ్చివేయబడింది. కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. కుటుంబం అంతా కూడా మరి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఎందుకు? పాపమును అడ్డగించకపోవడము. కాబట్టి పాపం చేసే మనిషిని అడ్డగించకపోతే కూడా అది కూడా చాలా పెద్ద పాపము. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న మనుషులు పాపం చేసే మనిషిని అడ్డగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాపాన్ని ప్రోత్సహించడం కానీ, పాపం చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కానీ, పాపం చేస్తుండగా వాడి పాపానికి ఆడే పోతాడులే అని సరిపెట్టుకోవడం కానీ, లేదంటే వాడు చేసే పాపాన్ని సమర్థించడం కానీ, ఇలాంటి పనులు చేయకూడదు. వాడి పాపాన్ని, ఆ మనిషి యొక్క పాపాన్ని ఇంట్లో వారు ఏం చేయాలి? ఖండించాలి,
గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్షించాలి. ఈ పనులన్నీ కూడా చెయ్యాలి ఖచ్చితంగా. లేకపోతే ఆ పాపం చేసే మనిషికి శిక్ష వచ్చినప్పుడు ఆ మనిషితో పాటు అతని ఇంటి వారి అందరూ కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆ మనిషితో పాటు అతని ఇంటి వారు అందరూ కూడా దేవుని ఉగ్రతను అనుభవించవలసి వస్తుంది. దేవుని యొక్క ప్రచండ కోపము వారి అందరి మీదకి దిగి వస్తుంది. అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. వీళ్ళని ఎవరైనా కాపాడగలిగారా? ఏలీని కానీ ఏలీ కొడుకుల్ని కానీ కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు చంపుతున్నప్పుడు, దేవుడు వాళ్ళకి మరణశిక్ష విధించినప్పుడు ఎవరైనా రక్షించగలిగారా? ఎవరైనా కాపాడగలిగారా? ఎవరైనా వారి పాపాన్ని బట్టి దేవుడు వారికి మరణశిక్ష అనుమతించినప్పుడు ఎవరైనా ఆపగలిగారా? ఎవరి వల్ల అది జరిగే పని కాదు. దేవుడు శిక్షిస్తే ఆ శిక్ష నుంచి విడిపించడం అనేది ఎవరి వల్ల జరిగే పని కాదు. దేవుడు శిక్షించినప్పుడు కాపాడడం అనేది ఎవరి వల్ల జరిగే పని కాదు. దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్ష పోయేలాగా ఎవరు పనిచేయరు. ఎవరు పనిచేయరు. ఎవరి వల్ల అవ్వదు, ఎవరికి సాధ్యం కాదు. ఎవరు కూడా పని చేయడానికి శక్తివంతులు కాదు. ఒకవేళ దేవుడు శిక్షించినప్పుడు మళ్ళా శిక్ష పోవాలంటే అది మళ్ళీ ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆ శిక్షను మళ్ళా దేవుడే తొలగించాలి. ఆ మనిషికి విడుదల ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ఆ మనిషి మళ్ళా స్వస్థత పడాలంటే దేవుడే ఇవ్వాలి. ఆ మనిషి మళ్ళా రక్షించబడాలంటే దేవుడే తప్ప ఎవరి వల్ల జరిగే పని కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఏలీ చచ్చిపోయాడు. అలాగే కొడుకులు కూడా చచ్చిపోయారు. యుద్ధంలో కొడుకులు కూడా చచ్చిపోయారు వారి పాపాన్ని బట్టి ప్రజలు వాళ్ళు చేసే పని బట్టి ఇంకా మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వారు చేసే పాపాన్ని బట్టి మందిరంలో దేవుడికి బలి అర్పణ నైవేద్యం అర్పించడానికి ఇష్టపడేవారు కాదు. వారు అలాగా దేవుడికి అర్పించబడకముందే ఆ మాంసాన్ని బలవంతంగా తీసేసుకుంటే ఇంకా దేవుడికి బలి అర్పణలు తెచ్చేవారు కాదు, తేడానికి ఇష్టపడేవారు కాదట. దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చే ఆడవాళ్ళతో సైనిస్తుంటే ఇంకా ఆ మందిరానికి ఎవరో వచ్చేవారు కాదు. కాబట్టి ఇంత ఘోరమైన పాపాలు యాజక కుటుంబంలో జరిగినప్పుడు వదిలేశాడా దేవుడు? యాజకులు కదా అని వదిలేశాడా? యాజక కుటుంబం కదా అని వదిలేశాడా? నా పరిచర్య చేస్తున్నవారు కదా అని వదిలేశాడా? నా సేవ చేస్తున్నవారు కదా అని వదిలేశాడా? వదలలేదు. కఠినాతి కఠినమైన మరణశిక్షను ఆ కుటుంబానికి దేవుడు అనుమతించాడు. కఠినాతి కఠినంగా ఆ పాపం చేసిన వారు అందరూ చచ్చిపోయేలాగా దేవుడు అనుమతించాడు. పాపం చేసినటువంటి మనుషులు ఏమైపోయారు? చచ్చిపోయారు ఆ పాపాన్ని బట్టి. కాబట్టి ఏలీ కుటుంబానికి వారి పాపాన్ని బట్టి వచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణము. న్యాయాధిపతుల గ్రంథంలో వారు పాపం చేసినప్పుడల్లా దేవుడు పంపించిన ప్రతిఫలం ఏంటి? శత్రువుల చేతికి అప్పగించేయడము. సంవత్సరాలు శత్రువులు మిక్కిలి బాధలు, మిక్కిలి శ్రమలు వాళ్ళకి కలగజేసేలాగా దేవుడు శత్రువుల చేతికి అప్పగించేయడం అనేది న్యాయాధిపతుల గ్రంథంలో వారు పాపం చేసినప్పుడల్లా పొందిన ప్రతిఫలములు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి. మనము పాపము చేస్తే, లేదంటే మనం పాపములు చేస్తే ఖచ్చితంగా మన పాపాల ప్రతిఫలాలు మనం అనుభవించాలి. ఖచ్చితంగా మన దోషాల ప్రతిఫలాలు అనుభవించాలి. ఖచ్చితంగా మనం చేసిన పాపము యొక్క ప్రతిఫలము, దాని శిక్ష ఖచ్చితంగా ఏదైతే దేవుడి దగ్గర నిర్ణయించబడిందో, ఎంతకాలమైతే దేవుడి దగ్గర నిర్ణయించబడిందో అంతకాలము ఆ శిక్ష ఖచ్చితంగా మనము అనుభవించవలసిందే తప్ప ఏ మాత్రము తప్పించుకునే అవకాశం ఉండదు. ఎవరికి ఏ మాత్రం ఎవరు విడిపించలేరు, ఏ మాత్రం ఎవరు రక్షించలేరు, ఏ మాత్రం ఎవరు కాపాడలేరు, ఎవరు ఆ శిక్షలు మనకు రాకుండా ఆపలేరు, ఎవరు ఆ శిక్షల సమయంలో మనల్ని ఆ శిక్షల నుంచి కాపాడలేరు అన్న సంగతి తెలుసుకోవాలి. విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుని శిక్ష అతని మీదకు వస్తే ఆ విశ్వాసి యొక్క పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా ఆ శిక్ష పోదు. ఆ సంఘం అంతా కూడా ఆ విశ్వాసి అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైన శిక్ష ఏదైతే ఉందో, శోధన ఏదైతే ఉందో, కష్టం ఏదైతే ఉందో, ఏదైతే దేవుడి దగ్గర నుంచి వచ్చిందో అది పోవాలని, దాని నుంచి విడుదల రావాలని, దాని నుంచి బయటపడాలని, దాని నుంచి రక్షించబడాలని సేవకుడు కానీ సేవకురాలు కానీ ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం దొరకదు. సంఘం అంతా ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం దొరకదు.
ఎందుకంటే ఆ విశ్వాసి కుటుంబం మీదకి కానీ ఆ విశ్వాసి మీదకి కానీ ఆ శిక్ష పంపించింది ఎవరు? దేవుడు. ఆ మనుషులు, ఆ ఇంటివారు, లేదంటే ఆ మనిషి ఆ విధంగా ప్రస్తుతం నలుగుతున్నాడంటే దానికి కారణం ఎవరు? దేవుడు. దానికి కారణము ఆ మనిషి యొక్క పాపము. కాబట్టి ఆ మనిషి యొక్క పాపాన్ని బట్టి ఆ మనిషికి దేవుడు ఆ శిక్ష పంపించినప్పుడు ఏం చేయకూడదు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము చేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏమీ చేయలేం. ఎవరెంత గట్టిగా ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఒకవేళ ఆ మనిషి, లేదంటే ఆ శిక్ష అనుభవిస్తున్న మనిషి, లేదంటే శిక్ష అనుభవిస్తున్న మనిషి యొక్క కుటుంబము అందరూ కూడా శిక్ష అనుభవిస్తుంటే వారంతట వాళ్ళు మారు మనసు పొందుకుని వారంతట వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళంతట వాళ్ళు దేవుడి తట్టు తిరిగి వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పాపాన్ని ఒప్పుకుని వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళ పాప నిమిత్తం పశ్చాత్తాపంతో కన్నీటితో ఉపవాసంతో దేవుడి దగ్గర విరిగి నలిగిన హృదయంతో మొరపెడితే ఒకవేళ దేవుడు కనికరపడి ఆ మనిషిని కానీ ఆ కుటుంబాన్ని కానీ విడిపిస్తాడు, తప్పిస్తాడేమో కానీ, రక్షిస్తాడేమో కానీ, ఆయన పంపించిన శిక్ష ఆయన తీసివేస్తాడేమో కానీ, ఇక ఎవరి ప్రార్థనల వల్ల ఏ మాత్రము కూడా ప్రయోజనము ఉండదు. ఆ మనిషికి ఆ పరిస్థితి పోవడం అంటే ఎవరి వల్ల జరిగే పని కాదు. అది కేవలం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆ మనిషి మీద, ఆ మనిషి కుటుంబం మీదే ఆధారపడి ఉంటుంది తప్ప బయట మనిషి ఇంకెవడైనా సరే ఎవరు ఏం చేసినా సరే అది తొలగిపోవడం కానీ ఇచ్చేది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన దాన్ని ఆపడం మన ప్రార్థన వల్ల జరుగుతుందా? దేవుడి దగ్గర నుంచి వచ్చిన దాన్ని ఆపడం మన విశ్వాసం వల్ల, మన ప్రార్థన వల్ల జరుగుతుందా? కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది సాధ్యమయ్యేది కాదు. అది మళ్ళా ఆగాలంటే ఎవరు ఆపాలి? దేవుడే ఆపాలి. దేవుడు ఆపాలంటే ఆ మనిషి పాస్టర్ గారి ప్రార్థనని ఆలకించడు, ఆ మనిషి యొక్క సంఘ సభ్యుల ప్రార్థనని ఆపడు. దేవుడు ఆపాలంటే ఎవరు ప్రార్థన విని ఎవరు మారు మనసు పొందితే ఆపుతాడు? ఆ మనిషి, పాపం చేసిన మనిషి, శిక్ష అనుభవిస్తున్న మనిషి, ఆ మనిషి ప్రార్థన చేస్తే, ఆ మనిషి దేవుడి తట్టు తిరిగితే, ఆ మనిషి మారు మనసు పొందితే, ఆ మనిషి తన పాపాన్ని విడిచిపెడితే, ఆ మనిషి దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే, ఆ మనిషి దేవుడి దగ్గర పాపం నిమిత్తము పశ్చాత్తాపంతో కన్నీటితో ఉపవాసంతో దేవుడి దగ్గర విరిగి నలిగిన హృదయంతో దేవుడిని బతిమాలుకుంటే, వేడుకుంటే, ఆ మనిషికి నిజంగా మారు మనసు వచ్చిందన్న నమ్మకం దేవుడు కుదిరితే, ఒకవేళ దేవుడు చిత్తమైతే ఆ మనిషిని మళ్ళా దేవుడు రక్షించడం, శిక్ష నుంచి విడిపించడం, ఆ శిక్ష ఆపడం, ఆ శిక్షను దేవుడే వెనక్కి తీసివేయడం అనేది జరుగుతుందేమో కానీ మూడో మనిషి మళ్ళీ ఎవరి వల్ల జరిగే పని కాదు. ఏ మాత్రమో అది ఎవరికీ సాధ్యము కాదనమాట. కాబట్టి మరి ఏలీ కుటుంబ సభ్యులు చేసిన పాపాన్ని బట్టి మరణశిక్ష విధించి వారందరినీ కూడా, కుటుంబాన్ని అంతటినీ కూడా, చూడండి అక్కడ రాశాడు, దానికి ఇంక బలి లేదట, దానికి ఇంక ప్రాయశ్చిత్తం లేదట. అంటే ఇంకెవరి వల్ల ఎవరు ఏం చేసినా సరే ఆ శిక్షను ఆపడం అనేది, ఆ శిక్ష తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు అని ముందే చెప్పి మరీ చంపాడు దేవుడు. ముందు చెప్పాడు దేవుడు, సమూయేలుకి చెప్పాడు. అలాగే చెప్పినట్లుగానే వాళ్ళు చేసిన పాపానికి ఏ మాత్రము పరిహారము ఎవరు చేసినా దేవుడు ఒప్పుకోలేదట. దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు విధించిన మరణశిక్ష వాళ్ళు పొందుకోవలసి వచ్చింది. వాళ్ళ పాపానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటి? యాజక కుటుంబానికి మరణము. కాబట్టి మన జీవితాల్లో మనము ఈ భూమి మీద బతికున్నంతకాలము ఏ పాపము లేని వారిగా మనము జీవించాలి. ఏ భయముతో, వణుకుతో, వాక్య ప్రకారంగా దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకాలే తప్ప మనం ఏ మాత్రము కూడా వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోయి ఆజ్ఞలను అతిక్రమించి దేవుడి దృష్టికి పాపం చేస్తే దాని శిక్షలు అనుభవించక తప్పదు. ఎవ్వరూ మనల్ని రక్షించలేరు, కాపాడలేరు, విడిపించలేరు, తప్పించలేరు. ఆ శిక్ష నిర్ణయ కాలం ఎంతైతే ఉందో అంతకాలం ఆ శిక్ష మనుషులు అనుభవించవలసిందే దేవుడి దగ్గర. తప్పించుకునే అవకాశం లేనే లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఇదిగో ప్రభువా,
ఇంతవరకు నీ వాక్యాన్ని మాకు నువ్వు బోధించినందుకు వందనాలు. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారమైన జీవితాలతో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయించే, వాక్య ప్రకారమైన బ్రతుకులతో వర్ధిల్లుటకు సహాయించే. ఇశ్రాయేలీయులు కనాను దేశం వెళ్ళిన తర్వాత, అయ్యా ఇదిగో ప్రభువా నిన్ను విసర్జించి పాపం చేశారు. ఇశ్రాయేలీయులు ప్రభువా నిన్ను పూజించడం మానివేసి పాపం చేశారు. ఇశ్రాయేలీయులు అన్యులను పెళ్ళిళ్ళు చేసుకుని పాపం చేశారు. ఇశ్రాయేలీయులు వారితో కలిసి విగ్రహారాధన చేసి పాపం చేశారు. ఆ పాపం చేసినప్పుడల్లా వారిని శిక్షించు. ఆ పాపం వాళ్ళు చేసినప్పుడల్లా కఠినాతి కఠినంగా సంవత్సరాలు వారిని శిక్షించు. శత్రువుల చేతికి అప్పగించి శిక్షించు. మిక్కిలి హీనదశకు, మిక్కిలి శ్రమలు, మిక్కిలి బాధలు వాళ్ళకి కలుగజేశావు తండ్రి నాయన. ఎన్ని శిక్షలు వారు అనుభవించినా, ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించినా, ఆ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు వారు చేసే ఆ పాపాన్ని విడిచిపెట్టేవారు కాదు. వారు చేసే ఆ పాపాన్ని వారు ఏ మాత్రము విడిచిపెట్టకుండా అదే పాపాన్ని మరలా కొనసాగించి వారు పాపం చేసినప్పుడల్లా దాని ప్రతిఫలంగా శత్రువుల చేతికి అప్పగించబడి శిక్ష అనుభవించి చాలా హీనదశను అనుభవించారు. ప్రభువా నాయన నీ యాజకులుగా ఉన్నటువంటి దేవా తండ్రి ఏలీ కుమారులు ఎంతో ఘోరమైన పాపులుగా వారు ప్రవర్తించి వారి పాపానికి మరణం అనే ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ప్రభువా వారి పాపానికి వారిని మరణశిక్షకు అప్పగించి ప్రతిఫలాన్ని ఇచ్చావు తండ్రి నాయన. ఏ మనుషుడైనా, ఏ కాలం వాడైనా, ఏ యుగం వాడైనా, ఎవడైనా సరే దేవా తండ్రి నీ సంబంధి, నీ బిడ్డగా ఉన్నవాడైనా, నీ బిడ్డగా లేనివాడైనా సరే, ఏ మనిషి అయినా సరే నీ దృష్టికి పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క శిక్ష అనుభవించవలసిందే. నీ దృష్టికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆ పాపానికి రావాల్సిన ప్రతిఫలం ఏదైతే నీ దగ్గర నిర్ణయించబడిందో దాన్ని ఆ మనిషి అనుభవించవలసిందే. తప్పించుకోనే అవకాశం ఆ మనిషికి లేదు. విడిపించే అవకాశం వేరే ఎవరికీ లేదు. రక్షించే అవకాశం ఏ మనిషికి లేదు. ప్రభువా తండ్రి నాయన ఇదిగో ప్రభువా నువ్వు దేవా తండ్రి నాయన మనుష్యులుగా ఉన్నవారిని, ప్రాముఖ్యంగా నీ బిడ్డలుగా ఉన్నవారిని, నీ భక్తులుగా ఉన్నవారు, నీ విశ్వాసులుగా ఉన్నవారు, నీ శిష్యులుగా ఉన్నవారు, నీ పిల్లలుగా ఉన్నవారు నీ దృష్టికి నీ వాక్యంలో నుండి బయటకు వెళ్ళిపోయి నీ ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేస్తే, నీకు విరోధంగా ఏ పాపం చేసినా ఆ పాపం చేసినప్పుడల్లా ఆ మనిషి ఇంటివారు అయితే ఎవరైతే అందరూ కూడా శిక్ష అనుభవించవలసిందే. ఇంటివారు అందరూ పాపం చేస్తే ఇంటివారు అందరూ శిక్ష అనుభవించవలసిందే. ఇంట్లో ఒకడు పాపం చేస్తే ఒకడు శిక్ష అనుభవించవలసిందే. ఒక్కొక్కసారి ఇంట్లో ఒకడు పాపం చేసినా ఒకడు పాపానికి శిక్ష ఇంట్లో వారు అందరూ అనుభవించవలసి వస్తుంది కూడా. తండ్రి నాయన మేము చేసిన పాపాలు మమ్మల్ని పట్టుకుంటాయి. మేము చేసిన పాపాల యొక్క ప్రతిఫలాలు పొందుకోకుండా ఉండలేం. మేము చేసిన పాపాల యొక్క ప్రతిఫలాలు పొందుకోకుండా తప్పించుకోవడం మా వల్ల కాదు. మమ్మల్ని తప్పించడం ఎవరి వల్ల కాదు నాయన. మా పాపాలు మమ్మల్ని శిక్షిస్తాయని అయ్యా మేము తెలుసుకుని ఏ పాపము లేని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మేము పరలోకం చేరుకోవడానికి, నిత్య ఆశీర్వాదాలు అనుభవించడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.